ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటీటీ, థియేటర్లో విడుదలైన సినిమాలను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తన సైట్లో అప్లోడ్ చేస్తున్న రవి పోలీసులకు సవాల్ కూడా చేశారు. ఇప్పుడు అరెస్ట్ కావడంతో తెలుగు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్సైట్ను రన్ చేసినట్లు నిర్ధారించారు. కాగా సినిమాల పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే పేరు ఐ బొమ్మ. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీల్లోని కంటెంట్ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ సైట్లో అప్లోడ్ చేస్తోంది. అయితే ఈ మధ్యన ఐ బొమ్మ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. థియేటర్లో అయిన సినిమాలను కూడా గంటల వ్యవధిలోనే పైరసీ చేస్తున్నారు. దీంతో తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఐ బొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే ఈ కంప్లైంట్పై ఐ బొమ్మ నిర్వాహకుడు స్పందిస్తూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. మీరు మాపై దృష్టి పెడితే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది అని హెచ్చరించాడు. ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది. వెనక్కి తగ్గం. మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అని పోలీసులకు ఐ బొమ్మ నిర్వాహకుడు సవాల్ చేశారు. ఈ సవాల్పై అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందిస్తూ తప్పకుండా ఐ బొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తామని తెలుగు నిర్మాతలను హామీ ఇచ్చారు. తాజాగా ఐ బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ కావడంతో తెలుగు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద ఊరట. పైరసీకి వ్యతిరేకంగా ఇది ఒక కీలక విజయం. ఈ చర్య భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.